ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది మ్యామ్? నార్మల్గా ఏ ప్రాబ్లం అయినా కూడా మనం తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది కదా, బట్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అన్ఫార్చునేట్గా 50% మెంబర్స్లో అసిమ్టమాటిక్ అండి. అంటే సగం మందిలో ఫైబ్రాయిడ్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ హాఫ్ మెంబర్స్లో సిమ్టమ్స్ ఉంటాయి. ఆ ఉన్న వాళ్ళల్లో మనం ఏ సిమ్టమ్స్ ఉంటే ఫైబ్రాయిడ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ హెవీ బ్లీడింగ్. ముందు మనకి పీరియడ్ బ్లీడింగ్ 2 pads 3 pads రోజుకు అవుతూ లేదా తక్కువ ఫ్లో అవుతూ, ఇప్పుడు ఫ్లో ఎక్కువ అవుతుంది అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్, ఎవరికైతే పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది, గోడలో కానీ లోపల లైనింగ్లో కానీ ఫైబ్రాయిడ్స్, ఎస్పెషల్లీ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, వాటికి విపరీతంగా పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే పీరియడ్కి మధ్యలో ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడం, అప్పుడప్పుడు సర్వైకల్ పాలిప్ అంటారు, సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటారు, అంటే గర్భసంచి ద్వారం నుంచి పెరిగిన ఫైబ్రాయిడ్, వీళ్ళకి భర్తతో కలిసినాక బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటివి కూడా రావచ్చు. చాలా రేర్గా కొంతమందికి ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని మనం చూస్తాము, బట్ అది యూజువల్గా కోఇన్సిడెంటల్గా కనిపించే ఫైండింగే తప్ప 99.9% ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు పుట్టకపోవడం మాత్రం జరగదు. సో కామన్ సిమ్టమ్స్ హెవీ బ్లీడింగ్ ఉండడం, పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండడం, పీరియడ్స్కి మధ్యలో ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడం, భర్తతో కలిసాక బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్ సిమ్టమ్స్. అది కూడా సగం మంది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటారు. ఓకే, అంటే మీరు చెప్పినట్టు జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నారు కదా. ఇంకా ఏం రీజన్స్ ఉంటాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి? నేను మీకు చెప్పాను, ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉండడం. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే మనకి నార్మల్గా సైకిల్లో ఫస్ట్ 14 days ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, మధ్యలో ఎగ్ అండం రిలీజ్ అవుతుంది, సెకండ్ 14 days ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఈ పీసీఓఎస్ అంటే మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్న వర్డ్, పీసీఓఎస్ రెండు ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవ్వదు, సో వాళ్ళకి ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, అందుకే వాళ్ళకి పీరియడ్ రాదు. ఎందుకంటే మనకి ఈస్ట్రోజన్ వచ్చి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ వచ్చాకే పీరియడ్ వస్తుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు అసలు ఎగ్గే రిలీజ్ అవ్వదు, అండం రిలీజ్ అవ్వకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక్కటే ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫంక్షన్ ఏంటి, లైనింగ్ని గ్రో చేసేస్తూ ఉంటుంది. అట్లా లైనింగ్ గ్రో అయినప్పుడు, అధికంగా ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఫామ్ అవ్వచ్చు, ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఆ గ్రోత్ కూడా ర్యాపిడ్గా పెరగచ్చు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, అధికంగా బరువు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి మ్యామ్? అంటే రకాలు ఏమైనా ఉంటాయి? యూజువల్గా మనం పొజిషన్ బట్టి ఉంటుందండి. లైనింగ్లో ఉండే వాటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అంటే మన పీరియడ్ టైంలో షెడ్ అయ్యేది ఏంటి, లైనింగే. సో ఇవి చాలా నోటోరియస్ ఫైబ్రాయిడ్స్, అంటే మ్యాక్సిమం సిమ్టమ్స్ కాజ్ చేసేవి లైనింగ్లో ఉన్న ఫైబ్రాయిడ్సే. ఇంత చిన్న 2 mm 3 mm 4 mm ఫైబ్రాయిడ్స్ కూడా అధికంగా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది లేదా సివియర్గా పెయిన్ కాజ్ చేస్తుంది. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇది ఫస్ట్ రకం. సెకండ్, వాల్లో అంటే గర్భసంచి గోడలో ఉన్న ఫైబ్రాయిడ్స్, మసిల్లో ఉన్న ఫైబ్రాయిడ్స్. యూజువల్గా ఇవి చిన్నవి 1-2 centimeters ఉంటే అసిమ్టమాటిక్గా ఏం అంత సిమ్టమ్స్ కాజ్ చేయకుండా సైలెంట్గా ఉంటాయన్నమాట. బట్ కొంచెం పెద్దగా ఉన్నవి యూజువల్గా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఏముంటుంది వీళ్ళకి, హెవీ బ్లీడింగ్ ఉంటుంది మెయిన్గా. పీరియడ్స్ టైంలో పెయిన్ కూడా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద సైజ్. థర్డ్ రకం ఏంటంటే సీరోజా, అంటే పొరలో గర్భసంచి పైన ఉండే పొర ఏదైతే ఉందో, బయట ఉండే కవరింగ్ ఏదైతే ఉందో ఆ కవరింగ్లో ఉండేది సబ్సీరోజన్ అంటారు. యూజువల్గా ఇవి చాలా సైలెంట్ ఫైబ్రాయిడ్స్ అండి, బాగా పెద్ద అయ్యే వరకు కూడా అసలు ఆ సిమ్టమే ఉండదు వాళ్ళకి. కాకుండా కొంతమందికి గర్భసంచి ద్వారం అంటారు, పైన గర్భసంచి ఉంటే కింద ద్వారం ఉంటుంది, ఓపెన్ అయ్యే ద్వారం, దాంట్లోంచి డెలివరీ మనకు అవుతుంది ఓపెన్ అయినప్పుడు. ఆ ద్వారంలో కూడా ఫైబ్రాయిడ్స్ రావచ్చు, సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాళ్ళకి కూడా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, పీరియడ్స్ టైంలో విపరీతంగా పెయిన్ ఉండొచ్చు. ఇది కాకుండా గర్భసంచి సపోర్ట్స్లో కూడా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, బట్ యూజువల్లీ అవన్నీ అసిమ్టమాటిక్ ఉంటాయండి. మరీ పెద్దగా ఉంటే మాత్రం ఫైబ్రాయిడ్స్ వల్ల బాగా పెద్దగా 10-20 centimeter సైజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అలా అయిపోయిన వాళ్ళకి అప్పుడప్పుడు కొంతమందికి ఫుట్బాల్ అంత సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది. తెలియకుండా వాళ్ళు ఫ్యాట్ పెరిగిపోతుందేమో, పొట్టు వచ్చేస్తుందేమో అనుకుంటారు తప్ప లోపల ఏదో పెరుగుతుంది అని వాళ్ళకి తెలియదు. అంత పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల అయితే మనం యూరిన్ వెళ్ళే దారి బ్లాక్ అయిపోవచ్చు, కిడ్నీస్లోంచి వచ్చే యూరిటర్స్ బ్లాక్ అయిపోవచ్చు, పైప్స్ అన్నవి ఉంటాయి అవి, అప్పుడప్పుడు ఇంటెస్టైన్ బ్లాక్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తాం. బట్ అవి చాలా రేర్ అనమాట. ఓకే,